రామోజీరావు గారి అపురూప ప్రయాణం దేశవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం. ఈనాడు గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అధిపతి రామోజీరావు ప్రఖ్యాత వ్యాపార సంస్థలకు అధినేత, మీడియా దిగ్గజం, ఫిల్మ్ ప్రొడ్యూసర్, ప్రపంచంలోనే అతిపెద్ద రామోజీ ఫిల్మ్ ప్రొడక్షన్ అధినేత, ఈనాడు న్యూస్ పేపర్స్, ఈటీవీ నెట్వర్క్స్, ఉషా కిరణ్ మూవీస్, మార్గదర్శి చిట్ ఫండ్స్, డాల్ఫిన్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా పికిల్స్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ రామోజీరావు ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామోజీరావు బయోగ్రఫీ ఏంటో తెలుసుకుందాం. శ్రీ చెరుకూరి రామోజీరావు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెద్దపారుపూడి గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బాయమ్మ. వీళ్ళది వ్యవసాయ కుటుంబం. తెలుగు భాషపై ఆయనకు ఉండే అభిమానం అంతా ఇంతా కాదు. రామోజీ భార్య రమాదేవి. ఈయనకు సుమన్, కిరణ్ ఇద్దరు సంతానం. కెరీర్ మొదట్లో సైకిల్పై ఊరూరా తిరుగుతూ పచ్చళ్ళ వ్యాపారం కూడా చేశారట. ఆ తర్వాత కుటుంబ సమేతంగా హైదరాబాద్కు మకాం మార్చారు. కేవలం 2 ఉద్యోగులతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రారంభించారు. అలా మొదలైన మార్గదర్శి అంచెలంచెలుగా పైకి ఎదిగింది. 1969లో అన్నదాత అనే మ్యాగజైన్ను ప్రారంభించారు రామోజీరావు. అతనికి వ్యక్తిగతంగా అతని వ్యక్తి జీవితంలో గొప్ప విజయం అన్నదాత మ్యాగజైన్ను ప్రారంభించడం. ఇది భారతదేశంలోనే మొదటిది. ఇందులో కథనాలు, రైతుల గురించి వార్తలు, వారి పని మరియు అభివృద్ధి గురించి ప్రచురించబడుతుంది. అలాగే మార్కెట్లోకి వచ్చిన కొత్త ఎరువులు, మెషిన్లను ఇందులో ప్రచురిస్తారు. ఇప్పటికీ ఈ మ్యాగజైన్ మొదటి స్థానంలో ఉంది. 1974లో ఈనాడు వార్తాపత్రికను ప్రారంభించారు. ఈనాడు వార్తాపత్రిక ఆవిర్భావం తర్వాత దక్షిణాదిన వార్తలు మరియు మీడియా ప్రయాణాన్ని మార్చేసింది. తెలుగు ప్రజలకు జాతీయ వార్తలతో పాటు జిల్లా ఎడిషన్ వార్తలను ప్రదర్శించిన మొదటి వార్తాపత్రిక ఈనాడు. జాతీయ మరియు జిల్లా సంఘటనలపై బలమైన సమాచారాన్ని అందించడానికి ఈనాడు వార్తాపత్రిక ఇప్పటికీ ఉత్తమ వార్తాపత్రిక. క్రీడలు, సినిమా సమీక్షలు, వ్యాపారం, రాజకీయ వార్తలు మరియు నగరం యొక్క కరెంట్ అఫైర్స్ వంటి అన్ని ముఖ్యమైన వార్తలను కవర్ చేసే మొదటి వార్తాపత్రిక ఈనాడు. పాఠకులకు అత్యుత్తమ సమాచారాన్ని అందజేస్తున్న ఉత్తమ వార్తాపత్రిక ఈనాడు. 1980లో హైదరాబాదులో ప్రియా ఫుడ్స్ ప్రారంభించారు రామోజీరావు. ప్రియా ఫుడ్స్ ప్రపంచంలో ఎన్నో దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అదే సంవత్సరంలో డాల్ఫిన్ హోటల్స్ను కూడా ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో మరియు విశాఖపట్నంలోని అన్ని ఆతిథ్య అవసరాలను డాల్ఫిన్ హోటల్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. సినిమా రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు రామోజీ. రామోజీరావు యొక్క భావజాలం మరియు సినిమా మరియు జర్నలిజంపై ఆయనకున్న పట్టుదల అతనిని 1983 సంవత్సరంలో ఉషా కిరణ్ మూవీస్ని ప్రారంభించేలా చేసింది. ఇందులో అతను మయూరి, అశ్వినీల బయోపిక్లు మరియు సామాజిక సమస్యలపై దృష్టి సారించే శక్తివంతమైన స్క్రిప్ట్లతో కంటెంట్ ఆధారిత సినిమాలు నిర్మించారు. సినిమా నిర్మాణంతో పాటు సుధా చంద్రన్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రీకరించిన మయూరి ద్వారా డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రారంభించారు. శ్రీవారి ప్రేమలేఖలు, మయూరి, నువ్వే కావాలి, పీపుల్స్ ఎన్కౌంటర్,
అశ్వని, ప్రతిఘటన మొదలైన చిత్రాలు నిర్మించారు. నువ్వే కావాలి చిత్రానికి ఆయన జాతీయ అవార్డు కూడా పొందారు. నిన్ను చూడాలని సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ని పరిచయం చేసింది కూడా ఈయనే. 1985లో ప్రతిఘటన సినిమాకు ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. ఎన్నో నంది అవార్డులు కూడా వచ్చాయి. కాంచనగంగ, మయూరి, మౌన పోరాటం, అశ్వని వంటి సినిమాలకు అవార్డులు వచ్చాయి. తెలుగు సినిమాలను సమీక్షించడానికి సితార పత్రికను ప్రవేశపెట్టింది కూడా ఈయనే. 1995 ఆగస్టు 27న ఈటీవీని ప్రారంభించారు. ఈటీవీ ఛానల్ అతని అద్భుతమైన ప్రయాణంలో ఒక మైలురాయి. 1995లో ఈటీవీ నెట్వర్క్ ఛానల్లో వివిధ భాషల్లో రోజువారీ టీవీ సిరీస్ను, టీవీ షోలను ప్రసారం చేయడంలో ప్రముఖ ఛానల్లో ఇది ఒకటి. రైతుల జీవితాలను, వివిధ పొలాల సాగు పద్ధతులను చిత్రీకరిస్తూ అన్నదాత పేరుతో ఒక మార్నింగ్ షోను ఛానల్ ప్రసారం చేయడం ప్రారంభించింది. రైతుల సంక్షేమం కోసం ప్రారంభించిన మొదటి షో ఇది మరియు ఆ సమయంలో అత్యధిక టీఆర్పీ ర్యాంక్ సాధించింది. ఈటీవీ ఛానల్ ఇప్పటికీ డి, జబర్దస్త్, అభిరుచి మరియు ఇతర ప్రముఖ షోలను ఉత్తమంగా నిర్మిస్తుంది. సినిమా నిర్మాతల షూటింగ్ లొకేషన్ కోసం పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని 1996లో ఒకే ప్రాంతంలో సినిమా నిర్మాణం చేపట్టడానికి రామోజీ ఫిల్మ్ సిటీని ప్రారంభించారు. రామోజీరావు 2002లో హయత్ నగర్లోని రామోజీ ఫిల్మ్ సిటీ మొదటి గేటు దగ్గర తన భార్య రమాదేవి పబ్లిక్ స్కూల్ పేరుతో ప్రసిద్ధ పాఠశాలను స్థాపించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్తమ అధ్యాపకులు మరియు విద్యాభివృద్ధి కార్యక్రమాలతో ఆర్పిఎస్ అందించబడుతుంది. రామోజీరావు పనికి, సేవలకు పలు పురస్కారాలు అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్, శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం డాక్టరేట్, యుధవీర్ అవార్డు, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి రాజస్థాన్ అవార్డు, బీడి గోయాంకే అవార్డు, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. చిన్న గ్రామంలోని మధ్యతరగతి రైతు కుటుంబం నుండి ఇంత గొప్ప విజయాలు సాధించడం వరకు మార్గదర్శి చిట్స్, ఈనాడు, ఈటీవీ, ఉషాకిరణ్ మూవీస్, ప్రియా ఫుడ్స్, రామోజీ ఫిలిం సిటీ వంటి రంగాలలో తెలుగు భాషకు ఆయన చేసిన కృషి అభినందనీయం. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుని పద్మవిభూషణ్తో సత్కరించింది. 87 ఏళ్ల వయస్సులో 2024 జూన్ 8న హైదరాబాదులో ఆయన తుదిశ్వాస విడిచారు. రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ తరపున ఆయనకు శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాము.